హాయ్ అండి. హాయ్. మిమ్మల్ని ఇలా దగ్గర నుంచి చూస్తానని జీవితంలో కల్లో నిద్రలో రోడ్డు మీద ఎక్కడ అనుకోలేదు. ఓ మై గాడ్, అసలు నువ్వే నన్ను యాంకరింగ్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ను చూసి నేను షాక్ అయితే నువ్వు నన్ను చూసి షాక్. ఒక 3-4 ఇయర్స్ నుంచి మేము మీ వీడియోలు చూస్తూనే కాలేజీల్లో ఆటలు ఇట్లు చాలా. ఇప్పుడు అందరు నా వదిలేసి నీవి చూస్తున్నారు. అలా అని కాదు, మీరు ఎప్పటికన్నా మీరే స్టార్ ఈజ్ ఆల్వేస్ స్టార్ కాబట్టి. ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి బాగున్నా. బాగున్నారు. నో ఆల్ ఫైన్స్, ఆల్ హ్యాపీస్. ఫైన్. ఏంటి కనిపించట్లేదు, ఎక్కువ కనిపించట్లేదు, వంట వీడియోలు ఆపేశారు. వంట వీటిలో అంటే ఆ పిల్లలు చాలా మంది నా పేరు మీద ఛానల్ పెట్టుకుని నా వీడియోస్ పెట్టుకుని వాళ్ళు దొంగ ఛానల్ క్రియేట్ చేసుకుని తిట్టండి వాళ్ళని కెమెరా చూసి. వాళ్ళు ఎట్లయినా నాశనం అయిపోతాను. ఎన్నోసార్లు తిట్టాను. అందుకని ఇంకా మనది ఏది పెట్టినా అందరు నా పేరు పెట్టేసుకుని ఉప్పలు వాడుకుంటున్నారు. అట్లని ఇక ఛానల్కి ఇబ్బంది, ఎడిటింగ్ చేయాలన్నా దాని డబ్బులుగా ఇబ్బంది అవుతుంది అమౌంట్ కాబట్టి అని లైట్ తీసుకున్నా. మీరు ఇంత నార్మల్గా అందంగా మెయింటైన్ చేస్తారు కదా, శారీస్ ఎక్కడి నుంచి వస్తాయి మీకు? శారీస్ కట్టుకునేవి ఇవన్నీ ఎవరైనా ఇస్తారా? మీ ఓన్ కాస్ట్యూమర్ డిజైనర్ ఎవరు ఉన్నారా? నాకు డిజైనర్ ఏం లేదు. నేను షాప్కి వెళ్తే ఏ షాప్లో నచ్చింది అనుకో వెళ్ళి దాన్ని కొనుక్కొచ్చుకుంటే చాలా మంది మా అక్క వాళ్ళు, చాలా మంది ఖాళీలు మా ఆంటీ వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు బాగా ఎక్కడ కొంటుంది, చీరలు బాగుంటాయని అంటారు. కొంతమంది ఇండ్లకి వెళ్తే చీర పెడతారు. ఆ చీర తెచ్చుకుని నేను వేరే వాళ్ళకి వెళ్తే అది బాగుంటే కట్టుకుంటా, లేకుంటే నేనే కొనుక్కుంటా. మీ దగ్గర అబ్బాయి బట్టలు కన్నా అమ్మాయి బట్టలు ఎక్కువ ఉంటాయా? లేదు, 2 బట్టలు ఎక్కువనే ఉంటాయి. రెండు మీకు మీ మూడుని బట్టి మీకు ఏది వేసుకోవాలంటే అది వేసుకుంటాను. మేకప్ అదంతా ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు? లేదు, నేనే చేసుకుంటాను. ఓన్ మేకప్. ఏం వాడతారు మీరు? లిప్స్టిక్ ఏ కంపెనీ వాడతారు? నేను అన్ని బ్లాక్ మీ వాడతా. బ్లాక్ మీయా? ఐబ్రోస్ చేపించుకుంటారా? చేయించుకుంటా. ఐబ్రోస్ అంటే పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఫేషియల్ చేపించుకుంటారా? ఫేషియల్, ఐబ్రో, హ్యాక్స్ అన్ని. ఏంటి హ్యాక్సా? హ్యాక్స్. ఓకే. హెయిర్ అంత స్మూత్ గా హీరోయిన్ లాగా ఉండడానికి నేను డవ్ షాంపూ పెడతాను రోజు. దీనికి హెయిర్ గా నూనె వాడుతుంటాను. హెయిర్ ని ఎక్కువ దువ్వకూడదు, స్మూత్ గా దువ్వుకుంటే హెయిర్ ఎక్కువ రోజులు ఉంటది. పిచ్చిగా దువ్వుతే తొందరగా ఊడిపోతుంది. చాలా మంది అమ్మాయిలకి జుట్టు ఉండట్లేదు కదా, మీరు ఇంకా లాంగ్ పెంచుతారా జుట్టు? లేదు, నాది స్టైల్ ఇంతే, ఇక్కడ వరకు మెయింటైన్ చేస్తాను. ఇంకా పెరిగినా కట్ చేయించుకుంటారు? అంటే పెరిగే కొద్దీ కొంచెం కట్ చేపిస్తాను. మీ హెయిర్ కట్ ఏంటి పేరు ఉంటది కదా, యూవి లెదర్ ఫెదర్ అని? డబుల్ ఎక్స్. డబుల్ ఎక్సా? హెయిర్ కట్ పేరే డబుల్ ఎక్సా? కొత్తగా వచ్చింది మార్కెట్ లో. డబుల్ ఎక్సా? కండలు పెంచారు, జిమ్ కి ఏమైనా వెళ్తున్నారా? లేదు, రోజు ఇంట్లో గిన్నెలు తోమి స్టవ్ కి తుడుస్తుంటాను. మీరేం ఇంట్లో పనులు మీరే చేసుకుంటారు? మా ఇంట్లో పని నేనే చేసుకుంటాను. అమ్మాయిలు మీలాగా అందంగా ఉండాలంటే ఏం వాడాలి, ఏం చేయాలి? అమ్మాయిలు నాలా ఉండాలంటే నాలా మెయింటైన్ చేయాలి. మీరు మెయింటైన్ చేస్తున్నారు? బాగా చేస్తాను. మీ ఖర్చు ఎంత అవుద్ది మీ మెయింటెనెన్స్ కి మంత్లీ? నాకు నెలకు 25,000 అవుతుంది మీ మెయింటెనెన్స్ కి ఓన్లీ. మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది మంత్లీ ఒక సుమారుగా? అప్పుడు 30,000 ఇలా వచ్చేవి, ఇప్పుడు చాలా తక్కువైనాయి కాబట్టి మెయింటెనెన్స్ తగ్గట్లా మెయింటెనెన్స్ చేస్తున్నా. అయినా మీరు శారీస్ కట్టుకోవడం, రీల్స్ చేయడం, ఇలా టచ్చర్ రావాలంటే ఏం చేయాలి? మీలా టచ్చర్ రావాలంటే, నాలా టచ్చర్ రావాలంటే మెయింటైన్ చేయాలి బాడీ మంచి. అంటే మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? స్మూత్ ఎలా అంటే టైం తినాలి, టైంకి వాటర్ తాగాలి, టైంకు వాష్రూమ్కి వెళ్ళాలి, బాత్రూమ్కి వెళ్ళాలి, అన్ని మెయింటైన్ చేయాలి. ఒక టైం, దానికి కూడా టైం ఉంటది, ఈ టైంకి వెళ్ళాలి, వెళ్ళాలి కంపల్సరీ. ఇప్పుడు చాలా మంది మీకు ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి సతాయిస్తున్నారు కదా, ఎందుకు ఎవరు చేస్తున్నారు? ఏ వేస్ట్ గా ఊకే ఫోన్ చేస్తున్నారు. కొంత పందికి మళ్ళీ చిల్లర నా కొడుకులు ఉంటారు, టైం పాస్ ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. వాళ్ళ నెంబర్ ఎన్ని ఇప్పుడు నేను 1,00,000 బ్లాక్ చేసింటా, కంటిన్యూ కాల్. టైం పాస్ కి ఎందుకు ఫోన్ చేస్తున్నా నాకే అర్థం కాదు. సిమ్ మార్చేద్దాం అనుకుంటున్నారా? సిమ్ మారిస్తే ఇబ్బంది అయితే మారట్లేదు. ఇది నా ఫేవరెట్ అన్నట్లు. ఓకే, ఫ్యాన్సీ నెంబరా? ఫ్యాన్సీ నెంబర్. చెప్పండి, ఎందుకు ఫోన్ చేసి ఏం మాట్లాడతారు? మీకు ఫోన్ చేసి ఎక్కువ నీ ఫ్యాన్స్ అంటారు, ఒకడు బర్త్డే ఉందా అంటాడు, ఒకడు నీ రేట్ ఎంత అని అంటాడు, ఒకడు వస్తావా అని అడుగుతాడు. మిమ్మల్ని నన్ను అడుగుతారు. కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ లో వాయిస్ ఇక్కడ పెట్టమని పెడతా. ఒకడు నీ రేట్ ఎంత అంటాడు, ఒకడు వస్తావా అని అంటాడు, ఒకడు ఎక్కడున్నావా అంటాడు. 12 గంటలకు ఫోన్ చేస్తారు, 3 గంటలకు ఫోన్ చేస్తారు, 2 గంటలకు చేస్తారు, 1 గంటలకు కూడా ఫోన్ చేస్తారు. నాకు బిజీ కాల్స్ వస్తాయి, మీకు కాల్స్ కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఫోన్ రీల్ చేద్దామని ఫోన్ పెడితే ఫోన్ చేస్తారు. ముండ కొడుకు నాశనం అయిపోతారు, సర్వనాశనం అవుతారు. అదే సలార్ మూవీ చూసారా? నచ్చిందా? నా ఫేవరెట్ హీరో ప్రభాస్ కదా, చూశాను. ఆ మూవీలో మీకు ఛాన్స్ వచ్చింటే అసలు నాలంటే అదృష్టవంతుడే ఉండడు. అసలు నేను నా జీవితంలో అనుకున్న గోల్ రీచ్ అయ్యేది. ఇప్పుడు ప్రభాస్ గారు పక్కన మీరు లేడీ గెటప్ లో వేసుకొని ఏదైనా చెయ్యాలి, సాంగ్, ఐటమ్ సాంగ్ అలాంటి పక్క చేస్తా. ప్రభాస్ అంటే నా ప్రాణం, నా గుండెకాయ. ప్రభాస్ లేని అసలు బతకలేదు. ఎప్పుడైనా కలిసారా? ఆయన బయట చూసారా?
బయట చూడలేదు ఇప్పటివరకు, దగ్గర నుంచి చూడలేదు, దూరం నుంచి ఓన్లీ టీవీలా థియేటర్ల మూవీలో తప్ప రియల్ గా అయితే చూడలేదు. కానీ ఏదో ఒక రోజు వెళ్ళి హక్ చేసుకుంటా, వెళ్ళి బిగ్గిత హక్ చేసుకుంటే చేయను పట్టుకుంటా. నా ఫేవరెట్ ఆయన అంటే ప్రాణము, వదలరు దొరికితే. అసలు దొరికితే వెళ్ళి కంపల్సరీ చేయి ముట్టుకుంటా. కొట్టినా సరే నన్ను ఎవరైనా చంపినా పర్లేదు, కానీ ఆయన మాత్రం కంపల్సరీ టచ్ చేస్తే ఎప్పటికైనా టచ్ చేసేస్తారు. ఇంకా సెకండ్ ఇస్తారు. సెకండ్ ఓకే. ఇంకా ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి మాకు తెలియనివి? మీకు తెలియని అంటే ఏముంటాయి, ఎవరికి వాళ్ళు ఉంటాయి. పొద్దు టిప్పులు మార్నింగ్ లేసి నాయి కొన్ని ఇంటర్వ్యూలు కొన్ని ఇస్తాను. నాకు టైం దొరికిన కొద్ది కొన్ని మూవీస్ చేస్తున్నా, కొన్ని 2 మూవీస్. పెద్ద హీరోస్ లేదు, చిన్న హీరోలు కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా మీరు? సపోర్ట్ చేస్తున్నారు. అట్లా నేను బిగ్ బాస్ కూడా వెళ్ళాలని ఉంది. అదే చెప్తున్నారు మీరు ఓటీటీకి వెళ్తారా నెక్స్ట్ బిగ్ బాస్? నెక్స్ట్ 8 లో నేను వెళ్ళాలని దేవుని కూడా మొక్కున్న మరి. ప్రజలు ఆఫర్ అయితే ఇప్పటి వరకు రాలేదు. ప్రజలు నన్ను బాగా సపోర్ట్ చేసి ప్రజలందరూ నన్ను ఒప్పించి బిగ్ బాస్ కు నన్ను సపోర్ట్ చేస్తే బిగ్ బాస్ కి వెళ్ళాలని. బిగ్ బాస్ కి ఎందుకు? నాగార్జున గారి కోసమా? లేదండి, ఎంటర్టైన్మెంట్ కోసం. మీరు ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తే ఎలా రెడీ అవుతారు? అమ్మాయిలా రెడీ అవుతారా, అబ్బాయిలా రెడీ అవుతారా? అబ్బాయి లాగానే ఉంటుంది, సేమ్ ఎలా రెడీగా అంటే అలా రెడీ అవుతారు. వాళ్ళు ఎలా చెప్తే అలాగా. చీరలు అవి కూడా తీసుకెళ్తారా బిగ్ బాస్? కట్టుకుంటా కదా, అప్పుడప్పుడు తీసుకెళ్తారు. చీరలు కట్టుకోవడానికి తేడా ఏముంది, మనకి ఇష్టం ఉంటే చాలా అంటారు. అంతే మరి. అంతే మరి. మరి మీ జాకెట్ నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు, నువ్వే చేయాలని రూల్ లేదు కదా, ఎవరైనా చేయొచ్చు కదా, నేను అంతే. అదే అంటే మన కొన్ని ఉన్నాయి కదా కట్టుబాట్లు. అవును. మీరు ఇంకేముందిలే అంటే మీరు పక్కన వాళ్ళ గురించి పట్టించుకోరు? ఐ డోంట్ కేర్. ఎందుకు పట్టించుకోవాలి? ఇప్పుడు నువ్వు ఉన్నావు, అన్ని షోలు చేస్తున్నావు, ఫేమస్ అయ్యావు. నువ్వు అయితే ఎక్స్పెక్ట్ చేసావా? అసలు నువ్వు కాలేజ్ చేసేది కదా, నువ్వు ఈ స్థాయికి వస్తావని అనుకున్నావా? లేదు, మీ అంత పెద్దోళ్ళు ఇంటర్వ్యూ చేస్తానని అనుకోలేదు నేను. అలాంటిది నువ్వు చేసావంటే అదృష్టమే కదా. మిమ్మల్ని చేయడం నా అదృష్టంగానే ఫీల్ అవుతున్నా. మీరు కూడా ఫేమస్ కూడా నా అదృష్టం అసలు మీకు. ఓకే ఓకే. ఓ మై గాడ్, నా వీడియోసా? ఆ వీడియోస్ ఫన్నీగా ఉంటాయి చాలా. మీరు ఎప్పుడు పిచ్చి పిచ్చిగా రెడీ అవుతారు, అందంగా రెడీ అయ్యేటప్పుడు ఒక్కసారి చూడలేదు. జబర్దస్త్ లో అంత అందంగా ఎప్పుడు రెడీ కాలేదు. అంటే సింపుల్ గా రెడీ అవుతావు ఎందుకు? నాకు సింప్లిసిటీ అంటే చాలా ఇష్టం. ఆడవాడిగా ఆరంభారంగా అదే ఏదో చేయాలని నాకు. నేను ఎప్పుడైనా నువ్వు ఈసారి స్కిట్ చేసినప్పుడు నువ్వు అందంగా రెడీ కావాలని కోరుకుంటున్నా. వద్దు, మీలాగా టచ్చర్ లేదు నాకు. అంటే నా టచ్చర్ మీకు రావాలంటే చాలా కష్టం. అదే నాకు టచ్చర్ లేదు, జీరో సైజ్ చాలా బాగున్నారు. నాకు టచ్చర్ లేదు. ఇంకోటి ఏంటంటే మీలాగా మంచి హెయిర్ లేదు. అలా ఏం లేదు, మీ వరకు ఎవరే, నా హెయిర్ నాదే. అదే సిల్క్ హెయిర్. మీలా అందంగా అంటే నా వల్ల కాదు కదా, టచ్చర్ ఉండాలి. మీలాగా బ్లాక్ మీ వాడాలంటే చాలా కష్టం అండి. 25,000 మంత్లీ నా జీతం ఎంత ఉండదు. మీరు బ్లాక్ మీ వాడతారు, ఐబ్రోస్, పెడిక్యూర్, మ్యానిక్యూర్ అన్ని చేసుకుంటారు అన్ని కదా. మీ అంత స్టేజ్ కి రావాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, టచ్చర్ గానీ ఏదన్నా గానీ. బిగ్ బాస్ ట్రై చేస్తున్నారు వెళ్దామని? అవును. ఎందుకు, మీకు ఎందుకు వెళ్ళాలి, ఏదైనా చెయ్యాలనా? నా బిగ్ బాస్ కి నా అన్ని రీచ్ అయ్యాను, అన్ని చేశాను. ఇంకా బిగ్ బాస్ కి ఒకటి వెళ్తే నాది దండం అయిపోతుంది, నా జన్మని జన్మ దండం అయిపోద్దా? ఇంకా ఆపేస్తారేంటి అన్ని దాంతో? ఇంకా ఆ బిగ్ బాస్ కి ఒకటి వెళ్తే తర్వాత ఆఫర్ వచ్చినా రాకుండా ఇంట్లో కూర్చొని గిన్నెలను తోముకుంటా, కానీ బిగ్ బాస్ కి వెళ్ళాలి. మీరు ఎందుకు ఈ మధ్య టచ్చర్ అని శారీ కట్టుకుంటున్నారు, జాకెట్ వేసుకోవడం మర్చిపోతున్నారా లేకపోతే ఏంటి? ఏం లేదు, నా టచ్చర్ అంటే నా ఇష్టం, నా టచ్చర్ ఉంది కూడా నేను చెప్పుకుంటున్నాను, తప్పేముంది దాంట్లో. మిమ్మల్ని 10 మంది అబ్బాయిలు ఎప్పుడైనా వచ్చి ఇబ్బంది పెట్టడం కానీ ఏడిపించడం అలా చేశారా మీరు శారీ కట్టుకుని వెళ్తున్నప్పుడు? కానీ అలా చేస్తూ దవడలు దండం అంటాయి, డైరెక్ట్ అక్కడే దంట సంటలు పెట్టుకుంటే. ఎవరైనా సరే నాకేంది, ఐ డోంట్ కేర్. ఇంటికి వెళ్ళి తన్నొస్తాను. నేను బెదిరే రకాన్ని కాదు, భయపెట్టే రకాన్ని. నేను గాజులు వేసుకోలేదు, దవడలు దండు అంటాయి వానికి. ఓకే, ఎవడో కానీ. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా చాలా వీడియోస్ లో, ఎందుకు మార్నింగ్ మెసేజెస్ చేస్తున్నారు, బ్యాడ్ కాల్స్, బ్యాడ్ మెసేజెస్. మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేదా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చేంత వస్తే ఇచ్చేవన్నీ, అంత జరగలేదు కాబట్టి. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా రేట్. ఇబ్బంది అంటే ఫోన్లు చేసి సతాయించడం ఒకటి, నన్ను వచ్చి సతాయిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు వేయనేంటి, రేప్ కేసు పారేస్తాను మన పైన. మీ మీద రేప్ కేసా? మరి నన్ను బలవంతంగా ఇట్లా టార్చర్ పెట్టాలని చెప్తాను, నాకేం భయము. మిమ్మల్ని మీకు ఎప్పుడైనా అనిపించిందా నా మీద రేప్ కేసు పెడదాము, నన్ను ఏదైనా సతాయిస్తుంది? నన్ను ఎవరు రేప్ చేయలేదు కదా, రేప్ కేసు ఎలా పెడతాను? మీరు ఇప్పటికే చెప్పారు రేప్ కేసు చేస్తాను. నన్ను ఎవరైనా రేప్ చేస్తే రేప్ కేసు పెడతాను, చేయండి నేను పెట్టలేదు కదా. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను రేప్ చేయాలి కదా, చేసి ఆయన అసలు ఉండాలి కదా మార్కెట్ లో. లేడనే కదా మీ బాధ. అలా కాదు, అదేనండి, అవునన్నారు. ఇప్పుడు రేప్ చేయలేదు, అదేమన్నా ఫంక్షన్ అండి, చేయలేదు, చెయ్యాలి త్వరలో. అలా కాదు, అలా చెయ్యర్లే. నేను మంచి మార్కెట్ లో మంచి
ఫన్నీగా ఉంటాయి కాబట్టి అందరూ మళ్ళీ మీమ్స్ లో అట్లా ట్రోల్స్ చేస్తారు కదా టచ్చర్ మిచ్చర్ అని, మీకు ఏమైనా అనిపించదా? మీకు ఏమైనా ఫీల్ అవుతారు ఎప్పుడైనా? అంటే చాలా మంది ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ చెప్తుంటే కొంచెం బాధపడతా, తర్వాత లైట్ తీసుకుంటే ఇంతలో వేస్ట్ గా పెడుతుంటారు, పట్టించుకోను నేను. ఇప్పుడు చాలా మంది ట్రోల్ చేసి అబ్బాయిల్ని తిట్టని కెమెరా చూసి మీరు ఎలా తిడతారు? వద్దులే చేయను, వాళ్ళ వల్ల ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను, వాళ్ళ వల్లనే ఈ రోజు స్థాయిలో. ట్రోలింగ్ వల్లనే చేయకోక. ఓకే, ఎవరైనా హీరోయిన్ లా మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నాకు అనుష్క ఉంది, రకుల్ ప్రీత్ అంటే ఇష్టం, సమంత అంటే ఇష్టం. మీరు ఇప్పుడు సమంత లాగా ఎక్కడ దాకా హెయిర్ కట్ చేసుకుంటారు? ఆవిడ కూడా ఎక్కడ దాకా? లేదు, నేను ఇష్టమైన నయనతారలా ఉంటది. మీరు నయనతారలా ఉంటాను. ఆ పాటకి చేయాల్సిందిగా చెల్లెయా, ఆ పాటకి చాలా చేశాను. చాలా చేశారా? మీకు ఎందుకు అనిపించింది మీరు నయనతారలా ఉంటారు అని? ఎందుకంటే ఆమె చూశాను కాబట్టి సేమ్ అలాగే ఉంటాయి కాబట్టి ఆమెకు నాకు పోలికలేదు అనుకున్నాను. ఒకేలాగా ఎలా అండి? అంటే మీకు ఎవరైనా లేదు, నేను చాలా మంది మెసేజ్ పెట్టారు. అంటే ప్రేరేపించారా మిమ్మల్ని? లేదు, అలా ఉంటావు అలా ఉంటావు అలా ఉంటావు, రెడీ అయితే బాగుంటావు, చీరలో బాగుంటావు, నీ టచ్చర్ బాగుంటది, నీ బ్యాగ్ బాగుంటది, నీ ముందు బాగుంటది. బ్యాక్ ఓకే ఓకే, బ్యాగ్ కనిపిస్తది కదా ఫ్రంట్ నా అంటే అద్దంలో చూస్తే కనబడుతుంది కదా, అట్లా అడుగుతుంటారు అబ్బాయిలు చాలా మంది. మస్తు ఉంటావు, నీ ఫిగర్ లా ఉంటావు, అసలు మా అమ్మాయి అయితే ఎంత బాగుండేది అంటారు. సో మచ్. ఎప్పుడైనా అనిపించిందా నేను అమ్మాయిగా పుట్టుంటే బాగుండేది అని? నేను ఒకటి ఊహించుకున్న, అమ్మాయిలా పుట్టింటే పక్క హీరోని అయ్యేది. ఎవరు? నేను. ఓకే, వావ్, సలార్ లో ఉండేవాళ్ళు కదా తప్పకుండా మీరు. నాకేం తక్కువ, చాలా మంది నా లిప్స్టిక్ ఎక్కువ ఇష్టపడతారు. మీ లిప్స్ ని ఇష్టపడతారు? మరి బ్లాక్ ని వేసుకోలేదు, లిప్స్టిక్ సింపుల్ గా వచ్చారు. అంటే మామూలుది యూజ్ చేశాను ఈ రోజు, ఎందుకంటే నాకు మామూలుది ఏం యూజ్ చేస్తారు? చాలా మంది అంటే నీ లిప్స్ కరెక్ట్ ఉంటాయి, ఐశ్వర్యలా ఉంటాయి నీ లిప్స్. ఒకసారి కెమెరాకి చూపించండి, దగ్గర దొంగమూతి పెట్టండి ఒకసారి, దొంగమూతి. ఓకే ఓకే ఓకే. మిమ్మల్ని అగ్గిపెట్టే మచ్చ గారిని, వైజాగ్ సత్య గారిని అందరినీ బిగ్ బాస్ లో వేస్తే, ఏజెంట్ తాతని, నటనం స్టార్ ని, వాళ్ళందరిని వేస్తే మీకు ఎలా ఉంటది బిగ్ బాస్ లో? మీ అందరిని వేస్తే అసలు రేటింగ్ ఎక్కడికో పోతుంది, దేశాలు రచ్చ ఒక సంచలనం పుట్టిస్తాం. ఇన్ని రోజులు పుట్టించలే సంచలనం ఇప్పుడు పుట్టుతుంది మార్కెట్ లో. మీరు నటనం స్టార్ లవర్స్ అని ఏదో ట్రోల్స్ చేస్తున్నారు, నిజమేనాది? నాకు లవర్స్ ఎవరు లేరు, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నటనం స్టార్ ఎప్పుడైనా మీతో బ్యాడ్ గా బిహేవ్ చేయడం కానీ చేశారా? లేదు, మంచోడు, బాగా మాట్లాడతారు కదా. మరి ఎందుకు ఆయన అంత మంచిగా ఉన్న చాలా మంది నువ్వు ఉప్పల్ బాలు లవర్స్ అది ఇది అంటున్నారు? అంటే అలా అంటుంటారు ఇక టైం పాస్ కి. ఇప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకుంటారు, అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్తామా? అవునవును. ఎప్పుడన్నా టీవీ షోస్ లో యాంకరింగ్ చేద్దాం ఛాన్స్ ఏమైనా వచ్చిందా? మీరు ఏమైనా అనుకున్నారు? ఇప్పుడు రష్మి గారు ఉన్నారు, సిరి గారు ఉన్నారు, జబర్దస్త్, అలా ఏదైనా యాంకరింగ్ చేయాలి నాకు చాలా ఇష్టంగా ఉంది. అవకాశం వచ్చింది, ఒక ఛానల్ కూడా వచ్చింది, కానీ అమౌంట్ తక్కువ ఇస్తారు. అక్కడ నుంచి ఇక్కడ ఉప్పల్ నుంచి ఇక్కడ రావాలంటే తక్కువ అమౌంట్ నేను చేయలేను, వద్దని చెప్పాను స్టార్టింగ్. ఉప్పల్లో ఉండడం వల్ల ఉప్పల్ బాలు అని పేరు పెట్టుకున్నారా? లేదు, నా పేరు ఉప్పల్ బాలు. పేరు ఉప్పల్ బాలా? ఓహో, మీరు ఉండేది ఉప్పల్. మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేశారా? అంటే కొంచెం లేడీ గెటప్ గా తయారైన తర్వాత కానీ ఎప్పుడన్నా? అబ్బాయిగా ఉన్నప్పుడే లవ్ చేయలేదు ఎవరు అమ్మాయిలు, ఇంకా లేడీ గిటర్ ఉంటే అబ్బాయిలు ఎందుకు లవ్ చేస్తారు? నాకు ఇప్పటివరకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. మీకు ఎవరి మీద లవ్ రాలేదా? నాకు వచ్చింది వాళ్ళు లవ్ చేయాలి కదా. నాకు కొంతమంది నచ్చారు, వాళ్ళు నన్ను ప్రేమిస్తే బాగుంటుంది. ఎవరైనా పర్వాలేదు. రేపు మీరు పెళ్లి ఎవరిని చేసుకుందాం అనుకుంటున్నారు? నేను పెళ్లి చేసుకో ఇంట్రెస్ట్ లేదండి, ఇలాగే హ్యాపీగా ఉండాలనుకుంటున్నా ఉంటారు. ఈ లోపు ఒక అబ్బాయి వచ్చి బాలుని ఇష్టం వచ్చినట్టు ఉండు, నేను నీతోనే ఉంటా, మరిద్దరు పెళ్లి చేసుకుందాం అంటే చేసుకుంటారా? అలా చేసుకొని సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. కానీ ఎవరైనా వచ్చి నా దగ్గర ఉంటారంటే ఉండొచ్చు, ఫ్రెండ్స్ లాగా ఉంచుకుంటారు, లైఫ్ లాంగ్ ఉంచుకుంటారు. పెళ్లి మాత్రం చేసుకో. ఎవరైనా అమ్మాయి నన్ను ఇష్టపడితే అమ్మాయిని చేసుకుంటాం. అమ్మాయిని చేసుకుంటారు. అమ్మాయి ఎలా ఉండాలి మీకు? ఎలా ఉంటే పర్వాలేదు, అందరికి ఇలా దొరుకుతా అలా దొరుకుతా అదృష్టం. అంటే మీకు ఉంటది కదా ఇలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది, అర్థం చేసుకునే అమ్మాయి అంటే ఎప్పుడు అలా కోరుకోలేదు. మామూలుగా మీ హౌస్ మీరే క్లీన్ చేసుకుని ఇంట్లో పనులన్నీ మీరే చేసుకుంటారా? నేను నా వర్క్ నేనే చేసుకుంటాను, వంట అంతా నేనే వండుకుంటాను. మీరు ఈ మధ్య రీల్స్ బాగా, అంటే ఇదివరకన్నా బాగా చేస్తున్నారు కదా, టీచర్ అని, అవన్నీ ట్రోల్స్ అవుతున్నాయి. మీకు ఏమని ఆనందంగా ఉంటుందా నా ట్రోల్ అవుతున్నాయి అని? ఎవరైనా ఫేమస్ అవుతుంటే ఆనందపడిపోతే ఏడుస్తుంటారు ఇంట్లో. అంటే చాలా మంది ఏడుస్తారు కదా మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. చాలా మంది నేను నవ్వుకుంటాను, నా ఫ్రెండ్స్ కూడా నాకు పంపిస్తుంటారు, మా విలేజ్ గ్రూప్ లో లేస్తుంటారు, అందరు నాకు పెడుతుంటారు, నాకు హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు ఎక్కడికైనా వెళ్తే గుర్తుపట్టి ఫొటోస్ అని ఇబ్బంది చాలా మంది దిగుతారు, మీద పడిపోతారా ఫొటోస్? మీద పడతారు,
నడు మీద చేస్తారు ఏ, ఒక్కొక్కరు మీ నడుము మీద చాలా మంది ఫోటో నా టచ్ పైన చేస్తారు మీ టచ్ మీద చేస్తారు నన్ను చేయితో పట్టుకుంటారు అన్న మీరు ఒకసారి అక్ చేసుకోవాలని ఉంది అంటారు చేయి పట్టుకుంటారు ఇక్కడ ముద్దు కూడా పెడతారు మిమ్మల్ని ఈవెంట్స్ లో ఎలా ఉంటది మీరు వెళ్ళినప్పుడు ఈవెంట్ లో మొత్తం ఎగబడిపోతారు కొంతమంది తాగొచ్చి పిగ్ తగ్ చేసుకుంటారు ఒక రోజు అయితే ఆంధ్రకి ఈవెంట్ కి వెళ్ళాను వెళ్తే వైజాగ్ లో ఒక ఆయన వచ్చి నన్ను హగ్ చేసుకున్నాడు అసలు నేను రియల్ గా చూస్తాను అనుకోని చెప్పి వెనక నుంచి వచ్చి పిగ్గితో పట్టుకున్నాడు ఓ మై గాడ్ నేను అరిచాను అప్పుడు ఓ మై గాడ్ అని అరిచారా సరే మంచిగా అనిపించింది కానీ ఫుల్ గా ఆ టైంలో ఏంది అర్థం కాలే మీరు అమ్మాయిలాగే ఫీల్ అవుతారా డ్రెస్ వేసుకుంటే అమ్మాయిలాగే రెడీ అంటే చీర కట్టుకుంటే అమ్మాయిలా ఫీల్ అవుతా మొగపెట్టలు పైన ఉంటే అబ్బాయిలా ఫీల్ అవుతా మరి మీరు ఎప్పుడు లేడీ గెటప్స్ గా ట్రై చేయాలి జబర్దస్త్ లో ఎక్స్ట్రా జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసుకోవడం కంటిన్యూ చేయడం నేను ఇప్పటివరకు నాకు అలాంటి క్యారెక్టర్ ఇవ్వలేదు నేను ఐపరాతో చేశాను సుధీర్తో పెళ్లి కూతురులాగా లేడీ గెటప్ చీర కట్టుకుని సుధీర్ నా మెడ పుస్తకం కడతాడు ఆ రేస్మి ప్లేస్ లో నేను కూర్చుంటా చేశాను కదా అన్ని షోలు చేశాను సుధీర్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి చాలా మంచోడు యువర్ గుడ్ రెస్పెక్ట్ యువర్ టేక్ మైండ్ గ్రేట్ యువర్ ఫీలింగ్ నాకు ఐపరాజ్ సుధీర్ అంటే ఇద్దరు ఇష్టం బాగా మిగతా వాళ్ళు ఎవరు నచ్చరు కొంతమంది కొంచెం బల్పు ఓవర్ యాక్షన్ హ్యాటిట్యూ ఉంటది కొంతమంది ఏముంటారు హ్యాటిట్యూ బల్పు పొగరు బిడ్డ ఫిల్ అయిపోతారు మేమే జబర్దస్త్ తోపులు అన్నట్లు వాళ్ళు ఎదురు వాళ్ళకు ఒక డైలాగ్ రాదు పాడరాదు దళిద్రంగా వాళ్ళు రెచ్చిపోతారు మీరు కరెక్ట్ గా చేస్తారు డైలాగ్ గానీ ఏదైనా ఇస్తే ఎప్పుడు నేను చేస్తాను కొంచెం యాటిట్యూడ్ బిల్డప్ కొత్త వాళ్ళు వస్తే పాత వాళ్ళు కొంచెం ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంటారు అక్కడ బిల్డప్లు ఇస్తుంటారు అది ఒకటి నాకు నచ్చదు మీరు ఇదివరకు వెళ్ళారు కాబట్టి ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేశారు అక్కడ నాకు ఇలాంటి ఇబ్బంది జరగలేదు ఒక్కరి వల్ల ఇబ్బంది అయింది వాళ్ళు ఎప్పటికైనా నాశనం అయిపోతారని ఎప్పుడో తిట్టాను పక్కా అవుతారని అనుకుంటున్నా ఏదో ఒక రోజు నా అవసరం ముగుతుంది రష్మి గారు మీతో మాట్లాడారా రేష్మి చాలా బాగా మాట్లాడారు గుర్తుపట్టిందా మిమ్మల్ని నేను ఎందుకు గుర్తుపట్టలేదు ఉప్పల్ బాగా ఎంక్వైరీ చేసింది దాంతో మస్తు ఫ్రీగా మాట్లాడింది మంచిది పాప రష్మి గారి గురించి ఒక 2 లైన్స్ చెప్పండి మీరు ఆవిడతో ఉన్నది నేను రేష్మిని 2 సార్లు కలిశాను 2 సార్లు తన యాటిట్యూడ్ ఏం లేదు నిజంగా ఎంత బాగా మాట్లాడేది అంటే నిజంగా చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా మంచిగా ఫీలింగ్ అనిపించింది చాలా మంచిది నిజం రెస్పెక్ట్ దిస్ ఈజ్ ఐపరాది కూడా చాలా మంచోడు నాకు ఎక్కువ క్లోజ్ అంటే జబర్దస్త్ నేను ఎక్కువ ఫోన్లు మాట్లాడి నేను 5 years నుంచి మెయింటైన్ చేస్తున్నా అంటే ఆయన తన్మయ్ శాంతి సార్ వాళ్ళది ఇప్పుడు కంటిన్యూ మంచిగా మేము నెలకు ఒకసారి కలుసుకుంటాం అప్పుడప్పుడు డిన్నర్కి ఏమైనా ఫంక్షన్లు అయితే వెళ్తుంటాము మంచి నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళిద్దరే ఎక్కువ క్లోజ్ జర్నీ అంటే వాళ్ళిద్దరు నాకు జబర్దస్త్ అగ్గిపెట్టి మచ్చ గారి గురించి మీ మాటలో చెప్పండి ఆయనతో ఫ్రెండ్షిప్ గానీ మచ్చ గుడ్ చాలా మంచి వ్యక్తి మచ్చ ఇంగ్లీష్ లో చెప్పండి ఆయన గురించి ఎవరు అగ్గిపెట్ట మచ్చ ఎవరు బ్యూటిఫుల్ లుకింగ్ అని కాదు నైస్ ఎవరు ఫీలింగ్ దట్ ఇంట్రెస్ట్ చాలా మంచోడు దిస్ ఈజ్ వైజాగ్ సత్య కూడా నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళంటే కొంచెం బాగా నా జర్నీ ఎక్కువ చేస్తారు జర్నీ ఎక్కువ ట్రైన్ లో అట్లా ట్రైన్ లో బస్ లో కూడా వెళ్తాము ఫ్లైట్ లో వెళ్ళలేదు ఫ్లైట్ ఎక్కాను వాళ్ళతో ఫ్లైట్ ఎక్కితేనే ఇష్టం ఓకే ఇప్పుడు మీరు బస్ ఎక్కుతారు కదా మీకు ఫ్రీ అయినా బస్సు నేను ఇప్పటివరకు బస్ ఎక్కలేను ఒకవేళ ఫ్రీ ఇస్తే ఫ్రీగా వెళ్తాను అంటే ఆధార్ కార్డ్ చూపిస్తే ఫ్రీ అంటున్నారు కదా మీరు ఎప్పుడైనా క్లీన్ షేవ్ చేసుకొని వెళ్తే శారీ కట్టుకొని వెళ్తే సార్ ఎందుకు నేను డైరెక్ట్ అడుగుతాను ఏమంటారు నాకు బస్ ఫ్రీ ఇవ్వండి అని ఎందుకంటే నేను డబ్బులు లేవు నా దగ్గర నేను ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు సీఎం అని చెప్పి ఫ్రీ ఎక్కుతాను నెలకు 25,000 పెట్టి మెయింటెనెన్స్ చేస్తున్నారు బస్సుకు లేదని అబద్ధం చెప్తున్నారు అబద్ధం ఎందుకు చెప్తాను గవర్నమెంట్ పుక్కడికి ఇచ్చినప్పుడు పుక్కడికి వాడుకోవాలి కదా అది అమ్మాయిలకి ఇచ్చారు కదా ఇల్లు కూడా ఇవ్వలేదు నాకు ఇప్పటి వరకు నేను వచ్చి ఉప్పల్కి వచ్చి 14 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నాకు ఏ ఆధారం రాలేదు సెలబ్రిటీ కదండి మీరు సెలబ్రిటీ పక్కకెట్టండి గవర్నమెంట్ నుంచి ఇప్పుడు చాలా మందికి రైతు బంద్ అంట ఆ బంద్ అంట కాలు 10 లక్షలు వస్తున్నాయి నాకు ఇప్పటి వరకు ఎవరు ఇచ్చారు ఇంతమంది పేరు వచ్చినా నాకు కూడా ప్రభుత్వం నుంచి సీఎం ని కోరుకుంటున్నా నాకు ఒక ఇల్లు కావాలని కోరుకుంటున్నా ప్రభుత్వం నుంచి సీఎం గారి నుంచి మీరు ఏదైనా కావాలనుకుంటున్నారు కదా ఇంగ్లీష్ లో కెమెరాని అడగండి నా కోరిక ఒకటే అండి దిస్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు సీఎం కొత్త సీఎం ఇవర్ 2014 సారీ 2014 కదా 24 అదే 2024లో ఆయన సీఎం కొత్త సీఎం ఆ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇవరు ఇల్లు ఆయన కాదు గృహ నిర్మాణం ఇల్లు కావాలి నాకు ఇప్పటి వరకు నాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఐఎమ్ అండర్స్టాండ్ దట్ నో ఇంకేం రాలేదు నాకు ఒక ఇల్లు కావాలని కోరుకుంటా మా టిక్ టాక్ వాళ్ళందరికీ ఒక ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నా టిక్ టాక్ వాళ్ళందరికి ఇల్లు ఇస్తే చాలా మంది ఉన్నారు కదండి చాలా మంది అంటే ఒక 10 మంది ఉన్నారు
ఇప్పుడు మీకు కొంచెం ఏజ్ పారయ్యాక ఒంటరి మహిళ పింఛన్ వస్తే తీసుకుంటారా? అంటే మీరు ఎలాగో పెళ్లి చేసుకొని అన్నారు కదా. ఒంటరి మహిళ పింఛన్ ఎందుకు వస్తారండి? ఒంటరి మహిళని అబ్బాయి అని కూడా ఇవ్వచ్చు. ఇస్తున్నా తీసుకుంటా, నేనేం సిగ్గుపడను. దానికైనా రెడీ. ఓకే. అంటే నేనేమంటా అంటే ఇప్పుడు బస్సులో మీరు అమ్మాయిలా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు కండక్టర్ సీట్ ఇవ్వాలి, మిమ్మల్ని గుర్తుపట్టాడు ఉప్పల్ బాలేడు, మీరు సీట్ కోసం పోరాడతారా? చేయనప్పుడు నన్ను చూడగానే ఆల్రెడీ సీట్ ఇస్తారు. ఐఎమ్ ఆధార్ కార్డ్, దిస్ ఈస్ ఐఎమ్ ఫ్రీ బస్, ఐఎమ్ గోయింగ్ టు విలేజ్ అని చెప్తా. రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసా? తెలుసు. కలిసారని మాత్రం చెప్పు. కలిసానండి, 5th క్లాస్ లోనే కలిసాను. అయ్యో, ఏం చెప్పారు? కలిసి మా ఊర్లో రోడ్లు ఊడుస్తుంటే అప్పుడు ఆయన ఎమ్మెల్యే కూడా కాలేదు, ఆయన మీద కూడా అప్పుడే రాజకీయంలో అవుతున్నాయి. మా విలేజ్ కి వచ్చాడు. మాది కొడంగల్ పక్కల వెన్నచ్చాడు, మాది కోజ్గి అన్నట్లు, దాని పక్కన వెన్నచ్చాడు. అప్పుడే పరిచయం, సీఎం అయినా కలవలేదు. మేము టిక్ టాక్ వాళ్ళు అందరం వెళ్ళి ఒక రోజు రేవంత్ రెడ్డిని కలిసి వద్దాం అనుకుంటున్నాం. మీరు రేవంత్ రెడ్డి గారిని చూస్తే ప్రభుత్వం నుంచి మీకు ఏమి హెల్ప్ కావాలని అడుగుతారు? నాకైతే మా టిక్ టాక్ వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుంటాను కోరుకుంటున్నంత మించి ఏమొద్దు. ఇప్పుడు నార్మల్ గా ఎందుకు అని అడుగు. మాకంటే ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాం. వైజాగ్ సత్య, నేను, చాలా మంది మీ సెలబ్రిటీలు ఒంటరిగా ఉంటున్నాం. మాకు ఇండ్లు కూడా లేవు హైదరాబాద్ లో. మేము రెంట్ కట్టుకోవాలన్నా, తినాలన్నా ఫుడ్ ఇబ్బంది అవుతుంది. మాకు రూములు గవర్నమెంట్ నుంచి ఇండ్లు వచ్చినా ఏదో చేసుకుని బతామని నా ఫీలింగ్. ఇల్లు ఒకటి ఉంటే మీరు పని చేసుకుని ఏదైనా బతుకోవచ్చు కదా. సొంత ఇల్లు ఉంటే రెంట్ కట్టాలి, ఫుడ్ తినాలంటే డబ్బులు. చాలా మందికి ఇల్లు ఇస్తున్నారు కదా, పట్టాలి అవేవో అని. అది మాకు కూడా ఇమ్మని కోరుకుంటున్నాను. అది మీరు ట్రై చేయాలి కదా. అప్లై చేస్తాను ఇప్పుడు, లేదా ధర్నాలు చేస్తాను. ధర్నా చేస్తారా మీరు? ఎందుకు చేయను. సరే, ఇప్పుడు మీరు అబ్బాయి కదా, అబ్బాయిలకు కూడా కొత్తగా ఏదైనా స్కీమ్ రావాలంటే ఏం కోరుకుంటారు? ఇప్పుడు అమ్మాయికి ఫ్రీ బస్ ఇచ్చారు, త్వరలో ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తున్నారు, మీకు ఇస్తే తీసుకుంటారు ఎలక్ట్రిక్ స్కూటీ? మాకు స్కూటీలు ఇచ్చి తీసుకుంటాం. అట్లా మాకు గవర్నమెంట్ నుంచి అబ్బాయిలు మంచిగా చదువుకున్న యూత్ అబ్బాయిలు, ఖాళీగా తిరిగే వాళ్ళు, విలేజ్ లో జాబులు లేక ఇబ్బంది పడే వాళ్ళకు మంచి జాబ్ ఇస్తే మంచిగా కోరుకుంటా. నాకు ఇవ్వకున్నా పర్లేదు. యూత్ మొత్తానికి ఖాళీ ఉన్న అబ్బాయిలు చాలా మంది అందంగా ఉండి ఇవరు మంచి ఉండి విలేజ్లోకి వెళ్ళి పుట్టే తిరుగుతుంటారు జాబ్ లేక. వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి జాబ్ ఇస్తే అని జాబ్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇప్పుడు బిగ్ బాస్ కి మీరు వెళ్తే ఎంత రెమ్యూనరేషన్ అడుగుతారు వారానికి? రోజుకు 1 లక్ష ఇచ్చిన పర్లేదు, 2 లక్షలు ఇచ్చిన పర్లేదు, 50,000 ఇచ్చిన పర్లేదు. రోజుకంటే వారానికి. అదే వారానికి 1 లక్ష. అసలు ఏమి ఇవ్వము, ఫ్రీగా వచ్చి ఎంటర్టైన్ చేసి వెళ్ళాలి. అట్లనే వెళ్తాను. అట్లే మీకు వెళ్ళడం కావాలి? ప్రజల కోసం వెళ్తాను. ప్రజల కోసం నవ్వించడానికి. చాలా మంది హాస్పిటల్ వండుకున్న వీడియోలు చూస్తుంటారు. అంటే మీ వీడియోస్ చూడడం వల్ల హాస్పిటల్కి వెళ్ళారా? లేదు, అక్కడ వాళ్ళు చాలా సంతోషపడతారు. హాస్పిటల్లో మీ వీడియోస్ చూసి సంతోషపడతారు. మీకు చెప్పారు ఎవరైనా ఇలాగా మీ హాస్పిటల్లో మీ వీడియోస్ చూసి? ఒక రోజు మా చెల్లి డెలివరీ అయితే హాస్పిటల్కి వెళ్ళా, గవర్నమెంట్ హాస్పిటల్కి. అందరు నాకు ఎగబడ్డారు. మంచాల పై నుంచి లేచి మొబైల్ తీసుకుని ఫోటోలు దిగడం, హెల్త్ బాగాలేకుండా వండుకుని ఇదిగో మీ వీడియోలు చూస్తాం, మీ ఫ్యాన్ అని హాస్పిటల్ అంతా ఎగబడ్డారు నాకు. ఆ రోజు అనుకున్నా, ఓ మై గాడ్, ఇలా ఈ రోగంలో ఉన్న ప్లేస్ లో కూడా నా వీడియోలు చూస్తున్నారని ఒక ఫీలింగ్ అనిపించింది. మీరు హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు వచ్చిన పేరుతో, ఎంతటితో? మీరంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు సెలబ్రిటీ. ఇప్పుడైతే నేను ఫేమస్ అయినాకి చాలా హ్యాపీగా ఉన్నా, కానీ నాకు ఆ అవకాశాలు ఇవ్వకుండా నన్ను తొక్కేస్తున్నారు. అదొకటి బాధ అనిపిస్తుంది. అంటే ఎందుకు? మీరు నయనతారలో ఉండడం వల్ల తొక్కేస్తున్నారా, లేకపోతే మీరు డామినేట్ చేస్తారేమో అని తొక్కేస్తున్నారు? అది వాళ్ళలో ఆ భయం ఉండడం వల్ల మిమ్మల్ని మీరే సొంతగా ఒక షో చేసి మరి అందరినీ ప్రోత్సహించచ్చు కదా కొత్త వాళ్ళని. నాకు డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు నేను అదే అడుక్కుంటున్నా. ఇంకా ఈసారి డబ్బులని అడుక్కుని ఒక ఈవెంట్ లాగా పెట్టి అమౌంట్ అడుక్కుని ప్రజలతో నేను ఒక ఛానల్ ఓపెన్ చేసి మా టిక్ టాక్ వాళ్ళు అందరిని తీసుకొని దాంట్లో పెట్టి మేమే ఒక షోలు చేయాలని ఒక ప్లాన్ చేసినాం. ఆ షో చేయాలని ఒక 10 లక్షలు అయితే ఇక అందుకే అడుకోవడం సిగ్గులేదు సమాజంలోనే అర్థమైంది. ఇన్ని రోజులు ఏమో అడుకోలేదు, నేను 50-10 ఏమని అడుకోలేదు ఎప్పుడు నా జీవితంలో. అంటే మనం పుట్టినప్పుడు కష్టపడి చేయాలనుకున్నా, ఈసారి నేను అడుక్కుని చేయాలని కోరుకుంటున్నా. మీరే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటారు, మీరే కష్టపడి ఈవెంట్స్కి వెళ్ళి అని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు కదా, మరి మీ పేరెంట్స్ హ్యాపీగానే ఉన్నారా? అవును. ఇప్పుడు మా డాడీ చనిపోయాడు, మా మమ్మీ ఊర్లో ఉంటది, మా అక్కకు భర్త చనిపోయాడు, ఒకటే కొడుకు, మా అక్క మా ఇంట్లోనే ఉంటది. మా అన్నయ్యకు 3 ఆడపిల్లలు, ఆటో నడిపిస్తాడు. మా చాలా పేద కుటుంబం, మాకు అయితే తినడానికి కూడా వెళ్ళదు, మాకు పొలం గిలం ఏం లేదు విలేజ్ లో. ఇప్పుడు నా వల్ల వాళ్ళకి నేను ఇంత అన్నం పెడుతున్నా, వాళ్ళకు నా వల్ల ఇంత అన్నం తింటున్నారు, అంతేగాని చాలా ఇబ్బందిగా ఉంది మా ఫ్యామిలీ ఇప్పుడు కూడా. ఇప్పుడంటే ఇప్పుడు కొంచెం బెటర్, అంటే నా వల్ల కొంచెం తింటున్నారని ఒక బాధ. ఏమైనా రోగం వచ్చినా, ఏమైనా హాస్పిటల్ పడ్డా డబ్బులు చాలా కావాలి కదా, ఇబ్బంది అవుతుంది కొంచెం. మీకు ఆనందంగానే ఉందా ఫ్యామిలీని అక్కడ నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చాను?
కొంచెం బెటర్ అనిపించింది. కొంచెం అన్న మార్పు వచ్చింది కాబట్టి. కొంచెం మార్పు వచ్చింది కానీ ఇంకా కొంచెం మార్పు రావాలి. నాకు కూడా ఒక నెలకు ఒక ఆదాయం లాగా రావాలని కూడా, ఈ ప్రభుత్వం కూడా ఒక ఇల్లు కావాలని కోరుకుంటున్నా. మీరు ఏదైనా జీవితంలో ఇలా జరగకుండా ఉంటే బాగుండని ఎప్పుడైనా బాధపడ్డారా? నా జీవితంలో ఎప్పుడు బాధపడలేదు. కొన్ని షోలు చేయాలని కోరిక ఉంది. జీవితంలో ఒక్క విషయం జరగడం వల్ల బాధపడతాం కదా, ఏడుపు వచ్చిన సంఘటన. ఆ సంఘటన ఏంటి మీకు? చాలా మంది నన్ను డిఫరెన్స్ గా తేడలా ఊహించుకుంటారు కదా, ఒక్క విషయంలో బాధ అనిపిస్తుంది. మీరు ఓన్లీ జనాలు నవ్వించడానికి ఇలా చేస్తున్నాను. చాలా మంది తెలియని వల్ల నన్ను తప్పుగా అలా అనుకుంటున్నారు. చాలా మంది మొగోడు మొగోడే కాదు ఇలా అలా అంటారు. అప్పుడు బాధ అనిపిస్తుంది. మరి మీరు మంచిగా పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీ ఉంటే మిమ్మల్ని ఒక మాట అనేది ఉండదు కదా? అన్నారు కదా, డబ్బులు కావాలి కదా పెళ్లి చేసుకోవాలని. ఇప్పుడు పిల్లల్ని పోషించాలి కదా. ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, పండుకున్నాం, రోజు ఎంజాయ్ చేసామని కాదు కదా. మనం బతకడానికి కూడా మనకు ఒక ఆదాయం అనేది ఉండాలి కదా అని నేను కోరుకుంటాను. అమ్మాయి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. అమ్మాయి కూడా నన్ను కూడా చూసి చేసుకోవాలి కదా. నేను ఇలా చీరలు కట్టుకుని ఇలా వీడియోలు చేశాను, ఇలా చేశాను. ఆ అమ్మాయి చేసుకున్నా కూడా ఇలాంటి అబ్బాయిని చేసుకున్నామని కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది కదా. అట్లా ఊహించుకుంటున్నా. అందుకే ఒకవేళ మిమ్మల్ని అర్థం చేసుకునే అమ్మాయి వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్పి పెళ్లి చేసుకుందామంటే అది పక్క పర్వాలేదు, నో ప్రాబ్లం, చేసుకుంటా. అమ్మాయి ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏదన్నా చేసుకుంటా. మొన్న ఆవేశం స్టార్ గారిని మీ గురించి అడిగితే ఆయన ఎందుకో సీరియస్ అయ్యారు. ఆయన గురించి ఎత్తద్దు, మాకు ఆయనకి సంబంధం లేదని. ఏమైనా గొడవ అయింది ఏదైనా? ఏం కాలేదు, ఆయన ఒక సైకో అనుకుంటా. మరి ఆవేశం స్టారా? ఆయనకి మీకు బాండ్ ఎలా ఉంటది ఆవేశం స్టార్ కి మీకు? నాతో అన్నని బాలన్న అలాగే బాగానే ఉంటాడే. మరి అలా ఎందుకనో నాకు తెలియదు. మరి ఒకసారి ఉప్పల్ బాలు గారి గురించి, అగ్గిపెట్టి మచ్చ గారి గురించి చెప్పండి అంటే ఆయన గురించి ఎత్తకండి, ఇప్పుడు ఇంటర్వ్యూలో చేయండి అని. మీ విషయం ఎత్తగానే సీరియస్ అయ్యారు. ఏదైనా గొడవ అయిందో పర్సనల్? అలాగే నన్ను చూసి కొంచెం భయపడతారు కదా, ఏమని చెప్తే ఏమని అంటాడని భయపడి ఉంటాడు అంతే. నా క్లోజ్ ఫ్రెండ్, మంచోడే. మంత్లీ ఎన్ని ఈవెంట్స్ చేస్తారు మీరు? నెలకు 2-3 వస్తే బాగుంటుంది. ఈ నెలకు 1 వచ్చినా పర్లేదు. కొత్తలో పేరు వచ్చిన కొత్తలో ఈవెంట్స్ బాగా వచ్చేవా? బాగా వచ్చి ఎప్పుడైనా వస్తాయి. ఎప్పుడైనా వస్తాయి. ఈవెంట్ కి ఎవరిని తీసుకెళ్తారు మీరు ఎక్కువ? అగ్గిపెట్టి మచ్చ, నేను, వైజాగ్ సత్తా, మా టీం మొత్తం వెళ్తాం. మీ టీమ్ లో ఎంత మంది ఉంటారు? 6-7 మంది ఉంటాం. మీరు ఏ ఫోన్ లో వీడియోస్ తీసుకుంటారంట టచ్చర్ చూపించడానికి? ఇలాగ కింద వన్ ప్లస్ అన్ని కంపెనీనా? బ్లాక్ మీ గానీ అంత కంపెనీ మెయింటెనెన్స్. మీకు ఎందుకు అలా అనిపిస్తుంది? అంటే మెయింటైన్ చేయాలి, మంచి కనిపించాలని ఎందుకు అనిపిస్తుంటే నేను అందంగా ఉంటాను. నన్ను చూసిన వాళ్ళందరూ ఫిదా కావాలి, నన్ను చూసిన వాళ్ళందరూ షాక్ కావాలని నాకు కోరిక అనిపిస్తుంది. అందుకే నేను మెయింటైన్ చేసి అలా రెడీ అవుతాను. అందుకే ప్రతి వీడియోకి షాక్ అయ్యారా అంటారా? మీరేం చేస్తారు పాలిటిక్స్ లోకి వస్తే? అంటే ఏ విధంగా? ఇప్పుడు ఆయన పథకాలు ఇచ్చారు కదా, మీరు ఎలాంటి వింత పథకాలు, కొత్త పథకాలు ఏమి ఇస్తారు? పథకాలు అనేది ఏం లేదు. నేను ఒక ఏరియాకి ఎమ్మెల్యే నిలబడితే, ఒక ఎంపీ అయితే మా ఏరియాని బాగా డెవలప్మెంట్ చేస్తాను. మా ఏరియాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. మీ ఏరియాలో? మా ఏరియాలోను, మా ఏరియా మొత్తాన్ని నన్ను ఎవరైనా గెలిపించారు ప్రజలు, ఆ ఏరియాకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. మీరు బ్యాగ్ లో ఎక్కువ ఏం తిరగడానికి వెళ్తుంటారు కదా, హ్యాండ్ బ్యాగ్ వాడతారా, బ్యాగ్ వాడతారా? నేను ఎప్పుడు బ్యాగ్ వాడతాను. హ్యాండ్ బ్యాగ్ అప్పుడప్పుడు? హ్యాండ్ బ్యాగ్ లో ఏం పెట్టుకుంటారు నార్మల్ గా? నేను వాడేవన్నీ పెట్టుకుంటాను. అదే వాడేవి ఏంటి? బ్లాక్ మీ లిప్స్టిక్స్ అలాగా? లిప్స్టిక్, పోరడా, చార్జర్ గడ్డ, అండ్ మనీ, పెన్ను. పెన్ ఆటోగ్రాఫ్ అప్పుడప్పుడు రాసుకోవడానికి, ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి, లిప్స్టిక్ అన్ని నాకు కావాల్సిన, నా సంతూర్ సబ్బు, కండిషన్, షాంపూ. అంటే రోడ్డు మీద స్నానం చేస్తారు దారిలో ఎప్పుడైనా? లేదు, ఎక్కడైనా ఎవరైనా ఇంటికి వెళ్తే మీ ఇంట్లో ఈ రోజు మీ ఇంటికి వచ్చాను, ఈ రోజు మీ ఇంట్లో వండుకోమంటావు, రేపు పొద్దున దానం చేయాలి కదా, అవన్నీ నావేనే ఉంటాయి అన్నట్టు. ఓహో, ఇప్పుడు ఎవరింటికైనా వెళ్తే ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్త తీసుకెళ్తాను. ముందు జాగ్రత్తగా తీసుకెళ్తారు. పోరడా ఏ కంపెనీ వాడతారు మీరు? పోరడా ఏ కంపెనీ వాడతా? ఉన్న కంపెనీ వాడతా. అదే కంపెనీ, దాని కూడా బ్రాండెడ్ పోరడా అని వాడతారు కదా మీరు? అది POSDND ఏమంటారు, పోరడా. పాన్స్ వాడతాను ఎక్కువ. పాండ్స్ ఎందుకు? మీకు ఏం నచ్చింది? అంటే బ్లాక్ మీలో గానీ, పాండ్స్ లో గానీ మీకు మేకప్ కిట్ ఉందా? ఉంది. అదేంటది? మీరే మెయింటైన్ చేస్తారా? నేనే మెయింటైన్ చేస్తాను. నేను D5 వేసుకుంటా నా ముఖానికి. D5. మీకు ఎలా నేర్చుకున్నారు మేకప్ వేసుకోవడం మీరు? నువ్వు ఎలా నేర్చుకున్నావు? అలా నేర్చుకున్నా. నేను నేర్చుకోవాలి, నాకు వేస్తాను. ఇప్పుడు నువ్వు ఓన్ వేసుకోవా? నేను అసలు నేను మేకప్ ప్రిఫర్ చేయను. నేను ఎలా ఉంటానో అలాగే కనిపించాలి జనాలకు అనుకుంటా. అవునా? నేను వేసుకుంటాను. నేను అదే యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. వేరే వాళ్ళు వేస్తుంటే చూస్తుంటాను. పట్టుదలగా నేర్చుకున్నారండి. ఇప్పుడు మీరు అబ్బాయి కదా, నార్మల్ గా మీరు అమ్మాయి వస్తువులు కొనడానికి వెళ్ళిన లిప్స్టిక్స్, ఇవి శారీస్, ఫాల్స్
ఎవరైనా వింతగా చూస్తారే ఈ అబ్బాయి వచ్చాడు ఏంటి కొంటున్నాడు ఏంటి? నేను ఫేమస్ కాకముందే ఇంతగా చూసేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా ఏముంది ఇప్పుడు కూడా చూస్తుంటారు. ఉప్పల్ బాలు వచ్చాడు అంటారు, అన్ని చూపిస్తారు, సారీ బాగుంది అని అడుగుతారు, ఓకే అని చెప్తా. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరంటే తెలియని కొట్టు, ఒక నార్త్ ఇండియన్స్ ఉన్న కొట్టే ఏదో కొట్టుకెళ్లారు, మీరు లిప్స్టిక్స్ ఎప్పుడైనా కొంటే వింతగా చూడడం గానీ ఎప్పుడైనా చూసారా? చూస్తుంటారు, నవ్వుతుంటారు, హాయ్ అని చెప్తా, ఫోటోలు దిగుతుంటారు అమ్మాయిలు, ఇది బాగుంటది వాడంటారు లిప్స్టిక్ కొన్నికి వెళ్తే, మీ లిప్స్ కి బాగుంటది అని అలా చేస్తారు. ముక్కు పుడక కుట్టించుకోపోయారా? నాకు అలాంటి నచ్చవండి, ఓన్లీ ఆర్టిఫిషియల్ అయితే ఓకే. ఐలైనర్ అన్ని వేసుకుంటారా? ఐలైనర్ ఏ కంపెనీ వాడతారు? అన్ని వాడేది అదే కంపెనీ అని చెప్పి ఎన్నిసార్లు అడుగుతా డైలాగ్. ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే ప్రతిదీ ఏ కంపెనీ అని, చాలా మంది అమ్మాయిలకి ఉంటది మంచిగా కనిపించాలి ఉప్పల్ బాలు, బ్లాక్ మీ వాడతాను చెప్పిన, అది కూడా బ్లాక్ మీనా, అందుకే అడుగుతున్నా. అమ్మాయిలకి కొంచెం ఏది ఏం వాడాలి, వేరేది వాడను. మీ మేకప్ వస్తువుల గురించి అమ్మాయిలకి చెప్పండి, ఇలాంటి వాడంటారా ఇలాంటి వాడొద్దని. ప్లీజ్, బ్లాక్ మీలో చాలా క్వాలిటీస్ ఉంటాయి, మంచి కంపెనీ, మన కండ్ల కానీ హైట్స్ కానీ మన ముఖాన్ని కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అవి జాకీ, నేను వాడేవి బట్టలేమో జాకీ కంపెనీ, నేను వాడేది జాకీ డ్రైయర్ వాడతా, ఎందుకంటే బాడీకి బాగుంటాయి. టీ షర్ట్లు కూడా అవే వాడతాను. సరే, ఇప్పుడు దాకా ఆయన నేను అడిగాను కాబట్టి ఆయనే నన్ను ఇప్పుడు క్వశ్చన్స్ అడగబోతున్నారు. ఓకే సార్ చెప్పండి. మీకు జబర్దస్త్ ఎలా వచ్చింది ఆఫర్? పీడీటీవీలో చేసేదాన్ని కదా, అది దాంట్లో ఏం చేసావు? పబ్లిక్ క్వశ్చన్స్ అడిగేదాన్ని, అంటే ఒక స్క్రిప్ట్ లేకుండా, వేరే మనిషి హ్యాండ్ లేకుండా నా అంతటి నేనే 4 క్వశ్చన్స్ అనుకొని వచ్చిన నలుగురిని ఆ క్వశ్చన్ అడిగి దాంతో నేను నవ్వించి కంటెంట్ చేసి. అలా అడగాల నీకు ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ఒక అమ్మాయి అడిగేది అలాగా, నేను అందులో అమ్మాయి నన్ను అడిగింది, నన్ను అడగడం వల్ల ఆ వీడియోస్ బాగా రీచ్ వెళ్ళాయి. ఆ ఆఫీస్ వాళ్ళు నన్ను నువ్వే యాంకర్ గా చేస్తే బాగుంటది కదా, వ్యూస్ వస్తాయి అది ఇది అంటే. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా ఇలాంటి షోలు చేస్తానని? నేను అనుకోలే, ఎందుకంటే మనం ఆశకు మించిన కళలు కనకూడదు కదా మనకి. అంటే చాలా మందికి ఒక స్థాయికి వచ్చినాక కొంచెం బిల్డప్ ఎక్కువ ఉంటది కదా, అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీకు అనిపించింది ఎప్పుడు? నన్ను చూసారు కదా, నేను అనుకున్నా కాబట్టి ఇప్పుడు అనిపించింది కూడా. నేను అడుగుతున్న క్వశ్చన్, నేను బిల్డప్ చేశానా? నా జబర్దస్త్ లో చాలా మంది కొంత అటిట్యూడ్ చూపిస్తారు కదా ఒక రేంజ్ లో వస్తే, మీకు కూడా అలా ఇప్పుడు అలా అనిపిస్తుందా? నాకేమనిపిస్తుంది అంటే నేను అనుకున్నంత ఎదగలేదేమో, ఇంకా పేరైతే వచ్చింది. రోడ్ పోటీ వెళ్తుంటారు మీరు, ఇట్లా ఎగబడుతుంటారు, ఇబ్బంది పెడుతుంటారు కదా అబ్బాయిలు ఫోటోస్ అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటది? నన్ను ఎవడు గుర్తుపట్టారు? ఫస్ట్ ఒకవేళ గుర్తుపట్టి అలా అడుగుతుంటే మీకు ఏమనిపిస్తుంది? నాకా మంచిగా అనిపిస్తుంది. ఏమని? నన్ను కూడా గుర్తుపట్టి ఫోటో అడుగుతున్నారు అని. కొందరు చూసి అమ్మాయి ఈ పిల్లేంది, గీ పిల్లన్నా, అయ్యో గీవెన్నా, ఏం బాగుంది అలా అలాంటివి ఎవరన్నా అన్నారు అనుకో, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నేనేమనుకుంటానంటే, నేను ఫస్ట్ వీడియో చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఒకలాగే ఉన్నా, అంటే మేకప్ వేసుకోవడం కానీ హడావుడి చేయడం నేను చేయను. ఎప్పుడు లిప్స్టిక్ వాడలే మీరు? ఎప్పుడన్నా సందర్భాన్ని బట్టి వాడతాను కానీ ఇంకా అదే జనాలకి చూపించాలి, నేను ఏదో ప్రొజెక్ట్ చేసుకోవాలని నేను ఉండను. నేను నా మాటల ద్వారా నవ్వించాలనుకుంటాను కానీ నేను నా అందాన్ని చూపించుకోవాలి, నేను రెట్టింపు చేసుకోవాలి అని నేను ఉండను. ఇప్పుడు నువ్వు కొత్తగా ఒక సెలబ్రిటీ, నీకు పెద్ద స్టారు నేను మాట్లాడడానికి ఒక రూమ్ లోకి పిలిచాడు, అప్పుడు మీరు భయపడతారా? ఎలా మాట్లాడతారు? వాడు పిలవాలిగా ముందు నన్ను, వాడు ఎవడ పిలిస్తే అప్పుడు ఎలా మాట్లాడతారు? పిలిస్తేనా చెప్పండి సార్ అంటాను. అంటే భయపడతారా, సిగ్గుపడతారా? నేను భయపడితే ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు కదా. అడుగుతున్న క్వశ్చన్. నేనా? ఫస్ట్ భయం అయితే పడతా నేను, మనకి తెలిసిపోద్ది కదా ఫస్ట్ వాళ్ళ మాటలోనే. ఓకే, ఇప్పుడు రేష్మి గారు ఉన్నారు, చాలా అందంగా ఉంటారు తను. ఇప్పుడు మీరు కూడా ఎప్పుడన్నా నేను రేష్మి లాగా ఇట్లా యాంకరింగ్ చేసి వాళ్ళ అందంగా రెడీ కావాలి, నాకు కూడా అలాంటి బస్సు కార్లో తిరగాలి, నేను అంతా రేంజ్ లో నన్నే ఆ షోకు ఒక యాంకర్ లో పెట్టుకోవాలని నీకు అనిపించిందా? ఆమె ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఈ స్టేజ్ లోకి వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఆ దృష్టి లేదు కదా, నేను ఒక యాంకర్ అవ్వాలి. ఇప్పుడు స్టారంగా వచ్చింది, అవకాశం ఇస్తే ఏం చేస్తావు? ఇస్తే చేస్తాను, ఎందుకంటే బతకడానికి డబ్బులు కావాలి, ఒక ఉద్యోగం కావాలి, చేస్తాను. అంటే ఏం చేయమని చేస్తావా? ఏం చేయమన్నా కాదు, అది నేను చేయగలను నా స్థాయికి తగ్గట్లా, అది నేను చేయగలనా లేదా అయితే చేస్తాను. నీకు ఒక మూవీలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తే ఏం చేస్తారు? ఒప్పుకుంటావా ఒప్పుకోవా? మీరేగా ఇందాకన్నారు, ఇప్పుడు అడుగుతున్నా. హీరోయిన్ గానా? నేను చేయను, నేను ఎప్పుడన్నా నవ్వించాలని అనుకున్నాను అందరినీ. ఒకవేళ హీరోయిన్ గా నీకు ఆఫర్ వచ్చింది అనుకో, అప్పుడు ఎస్ అంటావా నో అంటావా? ఉప్పల్ బాలు గారికి ఇవ్వండి, నాకన్నా బాగుంటానని చెప్తాను. నో అనే అంట. నో అంటే హీరోయిన్ గా చెయ్యవు?
చేయను ఎందుకంటే అమ్మాయి నీలాగానే పల్లెటూరు అమ్మాయిలా ఉన్నావు ఇప్పుడు నువ్వు. నీకు మేకప్ లేదు, లిప్స్టిక్ లేదు, చూనికి చాలా ముద్దుగా ఉన్నావు. అంటే అందం ఇంపార్టెంట్ అది. నాలా టచ్చర్ నీకు అవసరం లేదు, నా టచ్చర్ నీకు చాలా డిఫరెన్స్ ఉంటది. సింపుల్ గా ఒక ఇప్పుడు మీరు ఈ మూవీ చూసారా, బేబీ సినిమా చూసారు కదా, బేబీ హీరోయిన్ లా ఉన్నారు మీరు. ఆమె స్టార్టింగ్ లో ఉన్న హీరోయిన్ లాగా ఉన్నావు. ఆమె సేమ్ దాంట్లో మొత్తం బ్లాక్ చూపించారు. అలాంటి అవకాశం నీకు వస్తే ఏం చేస్తావు? చేస్తా, మంచిదే. అది ఏమో నాకు నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండదు. నేనేమనుకుంటున్నానంటే నేనే ఒక హీరోలా చేస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు సడన్ గా వచ్చింది అనుకో, నేను చేస్తాను. నీకు హీరోయిన్ వస్తే నువ్వేం చేస్తావు? నేను చేయను, ఎందుకంటే అది నా సెక్టర్ కాదు, నా అర్హతకు మించి ఎక్కువ. ఇప్పుడు ఎవరైనా అది వస్తాం కోరుకోం కదా, మీకు అలా అనిపిస్తే ఏం చేస్తారు? వస్తే అది హీరోయిన్ కామెడీగా ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, అలా అయితే చేస్తా. ఇప్పుడు నువ్వు చేసిన షోల కన్నా నీకు మంచిగా వచ్చిన షోలా ఇష్టమైన షో ఏం చేసావు నీ ఫేవరెట్ గా? నేను చేసేది ఒకటే జబర్దస్త్. జబర్దస్త్ పేమెంట్ ఎంత ఇస్తారు? పేమెంటా ఓకే, నేను చేసిన దానికి అంత ఇస్తారు. మీకు బయట పెళ్లిలో గానీ ఈవెంట్లో గానీ ఎవరైనా పిలిచారా ఇప్పుడు వరకు? నాకు అంత సర్కిల్ లేదనమాట, నన్ను ఒక ఈవెంట్కి పిలిచే అంత గానీ. నేను ఈవెంట్కి వెళ్ళకుండా నాకు తెలీదు. నాకు తెలిసింది ఒకటే, హాస్టల్ జబర్దస్త్ షూటింగ్ ఉంటే దానికి వెళ్ళాం అంతే. ఇప్పుడు మేము టిక్ టాక్ లో మేము వెళ్తాం, మా బ్యాచ్ లో నేను రమ్మంటే నిమినేషన్ ఇస్తాంటే వస్తారా? వస్తా. నాకు వాళ్ళు వీళ్ళు అనేం లేదు, ఎవరైనా కామెడీ కావాలి, డబ్బులు ఇస్తే వస్తారు కామెడీ చేయడానికి కంపల్సరీ. అలా ఏముండదు మీలో. మళ్ళా నేను ఇంత పెద్ద షో చేస్తున్నా కదా, చిన్నగా పెళ్లికి వెళ్ళడం ఏంది చీప్ గా, అలా ఏం అనుకోలేదు. అంత పెద్ద షో చేస్తున్నా, ఇప్పుడు ఇంటర్వ్యూ కూర్చున్నాను కదా నేను, టైం ఇచ్చి. సో నేను అలాంటివి ఏమనుకో. కాంగ్రెస్ చాలా చక్కగా మాట్లాడు. కానీ నీలాంటి అమ్మాయి నేను ఎప్పుడు చూలే, ఇంత ధైర్యంగా, ఇంత సింపుల్ గా యాటిట్యూడ్ లేకుండా మాట్లాడుతుంటే గ్రేట్. చాలా మంది ఏంటి అంటే ఒక రేంజ్ రాగానే పెద్దగా ఫీల్ అయిపోతారు. ఎలా అంటే ఒక్క షోలో కనిపించింది ఆడే ఏదో ఎక్కడికో వెళ్ళిపోయినా ఓ కౌడు. అంటే నేను 5 years అవుతుంది నేను ఫేమస్ అయ్యి. చాలా మందిని చూసింటా నా సర్వీస్లో, మంచి వాళ్ళని చూసింటా. మిగిలిలో అలా అనిపించలేదు. నేను మిలని ఇలా క్వశ్చన్ అడుగుతా, నేను ఒక యాంకర్లా నేను క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు నాకు టైం ఇచ్చినందుకు, నేను అడిగిన దానికి ఇలా సమాధానం చెప్పినందుకు, నేను మంచిగా చెడ్డగా తెలియదు, నేను తప్పుగా నేను క్వశ్చన్లు అడిగితే సారీ. అంటే నాకు తెలిసిన యాంకరింగ్ నేను చేశాను. యాంకరింగ్ అంటే నాకు నేర్చుకోవాలనుంది, నేర్చుకున్నా. కానీ ఫొల్ట్గా గురించి బాగా అడగలుగుతా నేను. ఇలా ఒక యాంకర్ని ఇలా అడగాలంటే నేర్చుకుని అడుగుతా. తప్పుగా మాట్లాడితే క్షమించు, యువర్ ఫీలింగ్తో చెల్లెమ్మ సారీ. లేదు క్వశ్చన్స్ అన్ని బాగానే గట్టిగా అడిగారు. ఓకే. బంగారం గారు ఉన్నారు కదా, బంగారం ఆవిడతో ఇప్పుడు మీరు ఉన్నారా కాంటాక్ట్ లోనే? అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేను. ఎందుకు? తను ఎక్కడ ఎక్కువ కనిపించట్లా షోస్ లో? కొంచెం యాటిట్యూడ్ కొంచెం ఎక్కువ. ఆ అమ్మాయితో మాట్లాడేది కదా, మంచిగా మాట్లాడుతుంది. ఆ ఫేమస్ ఉన్నప్పుడు రెచ్చిపోయింది, ఇప్పుడు తగ్గినాక తెలుసు కదా, ఏదైనా ఎంత ఎదిగినా అంత అనుగుణంగా ఉండాలి. నా ఫీలింగ్. మీ ఫీలింగ్? మీరు అలాగే ఉంటారా? అంటే ఫ్యాన్స్ ఎవరైనా వచ్చినా మాట్లాడు అలానే ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వండి, ఏదైనా ఈవెంట్ కి రండి అంటే మాట్లాడతారు? మాట్లాడతాను, కంపల్సరీ వెళ్తాను. కంపల్సరీ వెళ్తారు. ఇమ్రాన్ గారు వీడియోస్ చేస్తారు కదా, కుక్కని చూసి ఎందుకు భయపడతారు? మీకు కుక్కలంటే భయమా? ఆ కుక్క అంటే స్టార్టింగ్ నాకు భయం. అది ఇమ్రాన్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్ టిక్ టాక్ నుంచి. టిక్ టాక్ లో ఇమ్రాన్ ఫేమస్ లేకపోయినా, ఫేమస్ కాకముందు మాతో పాటు తిరిగేవాడు, మాతో పాటు ఉండేవాడు, మాతో క్లోజ్గా తీసి మేము టూర్స్కు టిక్ టాక్లో అక్కడిక్కడ వెళ్ళేవారు. అప్పుడు ఇమ్రాన్ వీడియోలు అంతా చేయకపోయేది, ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాడు. అప్పుడు మాతో జర్నీ చేశాడు, మాతో పాటు ఉన్నాడు, మంచి ఫ్రెండ్. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇమ్రాన్తో ఒక ఫ్రెండ్లా మెయింటైన్ చేస్తున్నా. ఆయన మిమ్మల్ని అందరికి చెట్టు కట్టేయడం, చట్టేయడం, అలా వీడియోలు చేయడము, నాకేమన్నా కావాలన్నా కూడా తను హెల్ప్ చేయడము. మా ఫ్యామిలీకి ఇబ్బంది ఉంది అంటే నాకు టీవీ కూడా ఇప్పించాడు, సోనీ టీవీ. ఇప్పుడు నెక్స్ట్ ఈ మంత్ లో నాకు ఐఫోన్ కూడా ఇప్పిస్తున్నాడు. ఇమ్రాన్ గారా? అవును. ఆయనతో మీ పరిచయము, ఆయన ఇప్పుడు మిమ్మల్ని ఒక ఫ్యామిలీలా చూసుకోవడం మీకు ఏమనిపిస్తుంది? మొత్తం ఆయన నన్ను ఒక ఫ్యామిలీలా చూసుకుంటూ నాకు ఇప్పుడు ఏం కావాలంటే అది ఇప్పిస్తున్నాడు. ముందు మారొచ్చో మారదో తెలియదు, ఎప్పటికి ఒకే తీరు ఉంటా అని చెప్పాడు. ఈ నెలలో నాకు ఐఫోన్ ఇప్పిస్తున్నాడు, మరి ఇప్పిస్తాడు ఇప్పుడు తెలియదు. ఐఫోన్ ఇప్పించాక వీడియో పెడతా. ఏజెంట్ తాత గారిది ఇప్పుడు మహేష్ బాబు సాంగ్ వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను కూడా ఆ పాట సాంగ్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ కుర్చీ తాత మహేష్ బాబుతో చేయడం ఏంటి, దాన్ని వైజాగ్ తాత తీసుకెళ్లి చేపించడం ఏంటి, చాలా గ్రేట్ అనిపించింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది అమ్మాయిలు రీల్స్ చేస్తారు, నార్మల్ గా మీలాగే టచ్చర్ చూపిస్తూ అది ఇది చేస్తూ. మీరు ఎక్కువ ఏ అమ్మాయి చూస్తారు? నేను ప్రజెంట్గా అంటే నేను ఇప్పుడు రీల్స్ ఎవరు ఎక్కువ లైక్ చేసి చూస్తాను అంటే ప్రజెంట్ అమ్మాయిలు చాలా మంది చూస్తుంటా. వీళ్ళవి ఎక్కువ ఎవరు చూస్తానంటే ఆమె పేరు ఏంటంటే భాను అని ఉంటది, భాను 1006. భాను కాదు,
ఇంకో బాను కొత్తగా వచ్చింది. ఓకే. ఆ బాను ఇప్పుడు మిలియన్ అవుతున్నారు. ఆ బాను అక్కని ఉంటుంది ఒక అక్క. ఆ అక్క ఎక్కువ చూస్తా, చాలా బాగా చేస్తుంది, నాకు సపోర్ట్ కూడా చేస్తుంది. ఆమె ఎక్కువ చూస్తాను నేను. అంటే ఇప్పుడు మీకు ఎప్పుడన్నా ఈ అమ్మాయి కన్నా నేనే బాగా రీల్స్ చేస్తాను కదా, ఇంత ఫాలోవర్స్ ఉన్నారేంటి, నేనే టచ్చర్ బాగా మెయింటైన్ చేస్తాను అని ఏ అమ్మాయి రీల్స్ చూస్తే అనిపిస్తుంది? బాను చూశాను. ఇంకో అమ్మాయి మా ఉప్పల్లో ఉంటది, అదొక ప్రైవేట్ సాంగ్ చేసింది, ఆమెకు 1 మిలియన్ ఉన్నారు. ఆమె కన్నా నేనే బాగా చేస్తా కానీ ఆమెకు 1 మిలియన్, నాకు 2 లక్షల మంది ఉన్నారని ఫీలింగ్ అవుతుంది. అప్పుడు ఫీల్గా ఆమె కన్నా నాకే టచ్చర్ బాగుంటది అనే ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా మూవీలో మిమ్మల్ని సడన్ గా హీరోయిన్, సెకండ్ హీరోయిన్ గానే పెడతాము, మొత్తం నీట్ గా రెమో మూవీ లాగా చేసి అంటే చేస్తారా? చేస్తాను. చేస్తారు. రెమ్యునరేషన్ ఎంత అడుగుతారు ఒక మూవీ చేయాలంటే? వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటాను, ఎందుకంటే మూవీ ఆఫర్ మీకు మెయిన్ కాబట్టి. కమిట్మెంట్ కూడా అడుగుతారంట. అడుగుతారా మిమ్మల్ని? చెప్పలేము, అడగొచ్చు. మగవాళ్ళని కూడా అడగొచ్చు, చెప్పలేం కదా. అందంగా ఉంటే అడగొచ్చు. అది ఒకసారి జుట్టు ఇలా అనుకోండి సైడ్ కి, అంటే హీరోయిన్ లాగా. ఓకే ఓకే. ఇది పాపిడి పక్కకు తీసుకోండి లాగా, హీరోయిన్స్ లాగా. ఒకసారి కెమెరా వైపు చూసి ఏదైనా మూవీ డైలాగ్ చెప్పండి, ఏదైనా హీరోయిన్ లాగా. నువ్వు నన్నేం చేయలేవురా. మిమ్మల్ని ఏం చేయరు, నార్మల్ గా ఏదైనా లవ్ గా మంచి ఎక్స్ప్రెషన్స్ తో. పోరా, వెళ్ళిపో, నేను ఎంతగా ప్రేమించాను కానీ ఎప్పుడు నన్ను చూడు, ఎప్పుడు ఫోన్ చేసినా కట్ చేస్తుంటావు, చిచ్చి వెళ్ళరా. సరే, ఇది ఒక మూవీ ఆడిషన్ అనుకోండి. రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో ఇప్పుడు బేబీ సినిమా చూసారు కదా, అది ఏడుస్తూ ఫోన్ మాట్లాడు కదా, నాకు కొంచెం స్పేస్ కావాలి ప్లీజ్ అని, ఆ డైలాగ్స్ ఒకసారి చెప్పరా బేబీ మూవీలో? సేమ్ అలాగే ఏడుపు మొహం పెట్టుకొని. నేను బిజీ ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను, నాకు 10 నిమిషాలు టైం ఇవ్వు, ఊకే సతాయిస్తావు ఎందుకు? వస్తాను చెప్పాను కదా, మా ఇంటి నుంచి అక్కడికి రావాలన్న గంట పడుతుంది, వచ్చి నీతో ఉండాలన్న 1 గంట పట్టుద్ది, అర్థం చేసుకో. ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఆనంద్తో మాట్లాడు, అదే విరాజ్ ఫోన్ చేస్తే అలా మాట్లాడతారు. విరాజ్ బేబీ మూవీలో విరాజ్ ఫోన్ చేస్తే, హలో మొన్న చాలా బాగా చేసావు, వస్తాను మళ్ళీ, అంతే అంతే. మీకు బేబీ మూవీ చూసారా మీరు? విరాజ్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నాకు వాళ్ళిద్దరిని చూస్తే ఏమనిపించలేదు. అసలు ఆ మూవీ చూస్తే మీకు ఏమనిపించింది? నాకు మంచిగా అనిపించింది. హీరోని బాగుంటది. హీరోని పబ్బులో రెడీ ఫస్ట్ లంగా జాకెట్ లో ఉంటే కార్ని ఇలా తన్ని దిగుతుంది చూడు, ఆ టచ్చరు అసలు అలా రెడీగా నాకు పిచ్ ఎక్కింది. అసలు మీరు ఎప్పుడైనా వన్ పీస్ డ్రెస్లు వేసుకున్నారు? ఇక్కడ దాకా ఇక్కడ వేయలేదు. నెక్స్ట్ ఈ జనవరిలో అలాంటి వేసి చేయాలని అనుకున్నాను. అది మీరే అడిగారు క్వశ్చన్. 2024 నుంచి ఇలా మార్చుకోవాలి, ఇలా ఉండాలి అని ఏ విషయంలో మీరు అనుకుంటున్నారు? కొన్ని అన్ని యాంగిల్ చూయించింగా పిచ్చి పిచ్చిగా చేయాలి వీడియోలు అని అనుకుంటున్నాను. అంటే పిచ్చెక్కించాలి జనాల్ని. ఇప్పుడు నుంచి మీరు ఇక్కడ దాకా డ్రెస్ వేసుకుని వీడియోస్ చేస్తారా? చేస్తాను. అంటే ఫ్యాన్స్ కి ముందే ఇంటిమేషన్ ఇస్తా చేస్తాను. ముందే చెప్పండి, ఫాలోవర్స్ పెరుగుతారు, మీకు కావాల్సినట్టు వీడియోస్ చేస్తాను. నేను ఇక్కడ డ్రెస్లు వేస్తాను, ఇప్పటివరకు ఇక్కడ వరకు వేస్తాను, ఇక్కడ వరకు వేసి చేస్తాను. చేస్తారు. మీరు ఫస్ట్ టైం లవ్ లో పడింది ఎప్పుడు? నేను ఎవరు లవ్ లో పడలేదు. నేను పిఎన్టీ కాల్ ఉన్నప్పుడు ఒకరిని చూసి ప్రేమించాను. అబ్బాయా అమ్మాయి? ఎవరైనా పర్వాలేదు, అంతే. నేను ఎవరు లవ్ చేయలేదు. నాకు అంత లవ్ అంటే నాకు కొంత నచ్చుతారు కానీ వాళ్ళు వాడుకొని వదిలేస్తారేమో అన్నది నేను లవ్ చేయను. మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారేమో కొంత లవ్ చేయాలనిపిస్తుంది కానీ లవ్ చేసిన లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళు కావాలి కానీ మధ్యలో వాడుకొని వదిలేస్తే నాకు నచ్చదు. సరే, కెమెరా చూసి ఒక అబ్బాయికి ఎలా మీకు నచ్చితే ఎలా ప్రపోజ్ చేస్తారో చేయండి. ఎలా ప్రపోజ్ చేస్తా? ఐ లవ్ యూ రా అంట. ఐ లవ్ యూ కాదు, నువ్వు నాతో జీవితాంతం ఇలాగే ఉండాలి, కొన్ని మాటలు ఉంటాయి కదా, అలాగా సిగ్గుతో. జీవితాంతం నువ్వు నన్ను వాడుకోవద్దు, వాడుకున్న అప్పుడప్పుడు వాడుకో, లైఫ్ లాంగ్ నా దగ్గర ఉండాలని కోరుకుంటా, అంతే. మీ దగ్గర ఉంటే చాలు, ఇంకేమైనా పర్లా. మీరు బాగా బాధపడిన సందర్భం ఏంటి? నేను ఎక్కువ గుండె పగిలి ఏడ్చిన సందర్భం? మా డాడీ చనిపోయినప్పుడు చాలా ఏడ్చాను, అదొక్కటి బాధ అనిపిస్తుంది నా లైఫ్లో. మళ్ళీ నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు బాధ అనిపిస్తుంది. మీరు చూసుకుంటారా? మీకు వచ్చే కమెంట్స్ అని చదువుతారా మీరు? చదువుతుంటా. మరి డిలీట్ చేసుకోవచ్చు కదా అవి ఉంటే. ఐ డోంట్ కేర్, నేనేం ఫీల్ కాను, పట్టించుకోరు. మీరు లైఫ్ లో సక్సెస్ అయ్యా అని ఎప్పుడు అనిపించింది? ఇది నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది అని ఎప్పుడు? ఏది? ఈ టిక్ టాక్ వల్ల నేను అనుకున్నది వచ్చింది. నాకు ఇంకోటి ఇంకా పెద్ద మూవీలో కనిపించే ఒక డైరెక్టర్, పెద్ద హీరో దగ్గర ఉంది నా కోరిక.
మీకు చిరకాల కోరిక అది. అది కోరిక. రాజమౌళి గారితో ఏదైనా సినిమా వస్తే చేస్తారా? చేస్తా పక్క. మీరు జిమ్ కి వెళ్తున్నారు కదా, ఏ జిమ్ కి వెళ్తారు ఎక్కువ? నేను ఇంకా జిమ్కి వెళ్ళట్లేదు, ఒకసారి వెళ్ళేసి వచ్చాను. నేను ఇంట్లో వర్క్ చేస్తాను కాబట్టి నాకు కండలు స్టార్టింగ్ నుంచి వచ్చిన, నేనేం జిమ్కి వెళ్ళాను. సరే చెయ్యాలండి. అందులో అగ్గి పెట్టి మచ్చగారిని పెట్టి నలిపేస్తుంటారా? మీ ఇద్దరు డాన్స్ కొరియోగ్రాఫర్ ఉంటారు మీ ఇద్దరికి? మీకు నాది ఓన్ డాన్స్, నేను ఎవరిని అలా పెట్టుకో. మీరు నేర్పిస్తారా ఆయనకి? నేనే నేర్పిస్తాను. అంటే ఈ పాటకి స్టెప్ వేయి, అవునవును, ఇలా ఉండు అలా ఉండు అని మీరే నేర్పిస్తారు. ఓకే, బాలు గారితో మన సమావేశం ముగిసింది.